ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గద్దరన్న జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ నాకు గద్దరన్నతో తెలంగాణ ఉద్యమంలో 2009లో గద్దరన్నతో పాదయాత్ర సైకిల్ యాత్ర చేసినటువంటి అనుభవం, అలాంటి అవకాశం లాంటి దొరకడం నా పూర్వజన్మ సుకృతం. గద్దరన్న లాంటి వాడు ఈ తెలంగాణ ప్రజల్ని లేడనే ఇంకా ఎవరు మర్చిపోతలే. గద్దరన్న లాంటి వాళ్ళు ఎవరు పుట్టలేరు. ఇంకా గద్దరన్నకు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గౌరవం ఇవ్వకపోయినా రేవంత్ రెడ్డి అన్న 100% గౌరవం ఇచ్చి గద్దరన్నను గౌరవించి తెలంగాణ ప్రజలకు ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో గద్దరన్న జయంతి జరపడం చాలా ఆనందకరం. కాంగ్రెస్ పార్టీ గద్దరన్న తరపున, గద్దరన్న కుటుంబం తరపున, గద్దరన్న అభిమానుల తరపున కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది 76వ జయంతి సందర్భంగా గద్దర్ గారికి నివాళులు అర్పించడానికి చాలా మంది వస్తున్నారు? చాలా సంతోషం. ఇది గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ఇంకా కొందరు అంటున్నారు టాంకు బండి మీద విగ్రహం పెడతారు, అది సుఖ పెడతారు. గద్దరన్న అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవం. అసుక ఫ్యూచర్లో పెడతారు. నాకు నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. సో మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన పాట ఏంది? మీకు స్ఫూర్తినిచ్చిన పాట ఏంది? అన్ని ఇన్స్పిరేషన్ గద్దరన్న అన్ని ఆనిముత్యాలే కదా. అంటే గద్దర్ వెనకాల ఒక పాట. జై బోలో అమరవీరులకు జై బోలో, అక్కలందరికీ జై బోలో, అది ఇన్స్పిరేషన్. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ గద్దర్ గురించి చెప్పాలనుకుంటే? గద్దరన్నతో దాదాపుగా 2009లో ఉస్మాన్ యూనివర్సిటీ రాజారాం యాదవ్, ప్రమద్ రవి వాళ్ళందరి నేతృత్వంలో గద్దరన్న పాదయాత్ర సైకిల్ యాత్ర గద్దరన్న నేతృత్వంలో చేశారు. గద్దరన్నతో కలిసి నడిచి దాదాపు 1200 కిలోమీటర్లు కలిసి నడిచినటువంటి అనుభవం ఉంది నాకు. చాలా బాగుంటుంది. మా ఇంటికి వచ్చింది. మా ఇంటికాడ నా పక్కన కూర్చొని అన్నం తిన్నాడు. అంత అదృష్టం. చాలా సంతోషకరం. అలాంటి మూమెంట్స్ ఇక రావు. గద్దరన్న లాంటి వాళ్ళు రారు ఈ తెలంగాణ సమాజాన్ని. చాలా అంటారా? పుట్టరో ఆ దేవుడికి ఎరక. ఇక అంబేద్కర్ లాంటి వాళ్ళు పుట్టారా? గద్దరన్న లాంటి వాళ్ళు పుట్టలేరు. అలాంటి ఆనుమత్యాలు దొరకాయి. గవర్నమెంట్ గుర్తించిందా మరి గద్దర్ని? 100% గుర్తించినట్లే కదా. అధికారుల లాంఛనాలతో బర్త్డే వినలక్కకు చైర్మన్ ఇచ్చింది. 100% గుర్తించ. ఎవరో ప్రభుత్వం మీద విమర్శలు చేసినంత మాత్రాన గద్దరన్న కుటుంబాన్ని గౌరవిస్తలేరని ఒక సన్నాసి మునాక నిన్న ఏదో టీవీలో చూసిన అంటున్నారు. గద్దరన్న కుటుంబాన్ని అన్ని రకాలుగా గౌరవించిన రేవంత్ రెడ్డి అన్న. మాకు నమ్మకం ఉంది గద్దరన్న కుటుంబానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాగు చేస్తుందని, అండగా ఉంటుంది. జై భీమ్. గద్దరన్నకి సంబంధించి 78వ జయంతి సందర్భంగా ఈ రోజు రవీంద్ర భారతిలో నివాళులు అర్పించడానికి చాలా మంది ముఖ్యమైన ప్రముఖులు అయితే రావడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమ గాయకుడు గద్దర్ స్వామి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, 78వ జయంతి అయితే జరుపుకుంటున్నారు. సో నివాళులు అర్పించడానికి చాలా మంది వస్తున్నారు. స్టేజ్ మీద ఫస్ట్ పాట మీదే ఉండే, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఒక దిక్కు దుఃఖం మానలేక, ఒక దిక్కు సంతోషం. గద్దరన్న పాట పాడడం అంటే చాలా అదృష్టం కూడా ఉండాలి. నా చిన్నతనంలో వాళ్ళ ఇంటికాడ నేను బతికినోని, అక్క పిల్లలతో నేను బతికిని, మమ్మల్ని చాలా మర్యాద చూసుకున్నాడు. అన్న ఏది తింటే అది పెట్టిన చరిత్ర కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబం తిన్న నాన్న. గద్దరన్న పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న గదరన్న, నీ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజన్న, నీ పుట్టినరోజు మా అందరికీ పండుగ. భారతదేశ ప్రజలకు, తెలంగాణ వాదులకు, ఎక్కడెక్కడ నీ అభిమానులకు ఒక పండుగ రోజు. కానీ నువ్వు లేని ఆ జీవితం కూడా, నువ్వు లేని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ నీ ఆడిన పాడిన పాటలు, మహిళల గురించి అనేక పాటలు రాసిన చరిత్ర కూడా మన గద్దరన్నకు ఉంటుంది. కొంగుండడం చుట్టవే చెల్లెమ్మ, కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ, పసిపాపాలేసిన పాలివు అని వాడు నడుములెత్తాకుండా నట్టయ్యమంటాడు. ఊరు మీరు చూస్తాడు ఊరిదో రాగాడు. పొద్దంతా పని చేసినా చెల్లెమ్మ ఫస్ట్ రోజులు తప్పలే చెల్లెమ్మ, పొద్దంతా పని చేసినా చెల్లెమ్మ ఫస్ట్ రోజులు తప్పలే చెల్లెమ్మ. అట్లా మహిళల దగ్గర పోయి అప్పుడు ఎన్నో బాధలు, నాట్లేసే కాడ కూడా నాట్లేయకుండా, పసిపిల్లల పాలేయకుండా చెరుతున్నప్పుడు, కొంగు నడుము చుట్టే ఉన్నప్పుడు, సిరిమల్ల చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు చిన్నబోయి కూర్చున్నా బెందుకమ్మో దేనికమ్మ, నెత్తంతమా సిందిరై కంద జినిగింది కొత్తది కొని, పైసాలు లేవాయి కుంచి పిలకలు కట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు కూలికే పోయినావా లచ్చువమ్మో లచ్చువమ్మ, కుంచి పిలకలు కట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ,
కూలికి పోయినావ లచ్చువమ్మో లచ్చువమ్మ సిరిమల్లె ఓ సిరిమల్లె ఆ సిరిమల్లె చెరికింద లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు చినబోయి కూర్చున్నావెందుకమ్మో దేనికమ్మా. అట్లా చైతన్య గీతాలు మహిళల మీద యాసిడ్ దాడులు జరిగినప్పుడు కూడా అనేక ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏం సంఘటన జరిగినా మహిళల మీద పాట రాసి మహిళల చైతన్యం చేసిన చరిత్ర కూడా. ఎట్లుండే? మీకు గద్దరన్నకి ఎట్లుండే రిలేషన్, ఎట్లుండేటోడు మీతో అసలు? నేను చిన్న పిల్లగాన్ని వాళ్ళ ఇంట్లో తిని బతికిన అంటాను కదా, అతను కొడుకులేకనే నన్ను చూసుకున్నారు. సూర్యం చంద్రమన్న చిన్న చిన్న పిల్లలు అందులో నేను ఉంటే వాళ్ళతో ఆడుకునేది. అప్పుడు నేను అక్కడికి అన్నకు మా వరంగల్కి వచ్చినప్పుడు అన్న పరిచయం తీసుకుపోయినాం. అక్కడ పోయినప్పుడు మన గద్దరన్న ఏం చేసిండు, ఇట్లా మహిళల మీద పాటలు రాయాలరా పాటలు చేయాలని. అప్పుడు మనము హైదరాబాద్ అంతా బోనాల పండుగ వచ్చింది. బోనాల పండుగ వస్తే అరే మనం బోనాల మీద పాట రాయాలి తమ్మి అని బోనాల పాట రాయడం జరిగింది అన్న. ఇవాళ రేపంట లస్కరు బోనాలంట, ఇవాళ రేపంట లస్కరు బోనాలంట, మన బోనాలు ఎప్పుడమ్మో ఓ బాలమని, మన బోనాలు ఎన్నాడమ్మో ఓ బాలమని. ఉతికిన చీర లేదు మారు దొడగ రైకె లేదు, బోనానికి బొట్టు లేదు కాలమ్మకు కోడి లేదు, బోనానికి బొట్టు లేదు కాలమ్మకు కోడి లేదు. బోనం ఎట్లా దీదామయ్యో ఓ బావయ్య, పుట్టుకేడబోదునయ్యో ఓ బావయ్య. కటుకోని బతిమిలాడు కాలి తలకాయ తెస్తి, కటుకోని బతిమిలాడు కాళ్ళు తలకాయ తెస్తి. ఉన్నది చూడకపోతే లేనిది చూడకపోతే తెమ్మంటి పెట్టు పెట్టు పెట్టంటి, ఉన్నదంతా ఊడ్చి పెడతిరో ఓ బావయ్య. ఉపవాసము నేను బంటిరో ఓ బావయ్య, ఉన్నదంతా ఊడ్చి పెడతిరో ఓ బావయ్య. ఉపవాసము నేను బంటిరో ఓ బావయ్య. ఆ కుటుంబంలో ఎన్ని బాధలు, ఆ భార్య అన్ని పెట్టి తను కడుపుతూ కాలుతూ పండుకున్న చరిత్ర కూడా అది గద్దరన్నకి సాధ్యమవుతుంది. గద్దరన్న రాసిన అది పాట నాన్న. మీకేమి ఇష్టం గద్దరన్న పాడిన పాటలలో? మీకు ఏ పాట అంటే ఎక్కువ ఇష్టం? చాలా ఇష్టం. ఏ పాట చెప్పు నేను 100 కాదు 1000 పాటలు ఎన్ని పాడుతూ అన్ని పాటలు పాడి నేర్పించిపోయింది కదా, నేను ఎట్లా మర్చిపోగతా నాన్న. అందుగురిసే ఈ మధ్యలో లాస్ట్కు పాట రాసిందన్న. నిండు ఆ మాసానాడు ఓలచ్చే గుమ్మడి, ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మడి. నిండు అమ్మాసానాడు ఓలచ్చే గుమ్మడి, ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చే గుమ్మడి, మొగడు ముత్తాడారాలే ఓలచ్చే గుమ్మడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చే గుమ్మడి, మొగడు ముత్తాడారాలే ఓలచ్చే గుమ్మడి. చెత్త బుట్టలేసుకొని ఓలచ్చే గుమ్మడి, చెత్త కుంటలేసుకొని ఓలచ్చే గుమ్మడి. తొట్ట కుండీలయ్యపోతే ఓలచ్చే గుమ్మడి, కుక్క పిల్ల అడ్డామచ్చి ఓలచ్చే గుమ్మడి. అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చే గుమ్మడి. నిండు ఆ మాసానాడు ఓలచ్చే గుమ్మడి, ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మడి. ఆడపిల్లలను చెత్తగుట్టులో వేసి చంపుకోవద్దు, వరకట్నం కూడా శాస్త్రం కాదని రాసి మీరు చైతన్యం, మహిళలు చైతన్యం అయితే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఎవరినైనా మార్చవని ఆ మహిళ తలను చైతన్యం చేస్తున్నందుకు ఎప్పుడు పాటలు రాస్తూ ఉండదు, పాటలు పాడిన చరిత్ర. ఎందుకంటే మొగొల్ల నోళ్ళల్లా బీడీలై కాలిపోయే, మొగొల్ల నోళ్ళల్లా బీడీలై కాలిపోయే, ఆడోళ్ళము బాబు బీడీలు చేసే కూలొల్లము బాబు. బతికేమో బందీ కానా ఇల్లేమో జైలు కానా, బతికేమో బందీ కానా ఇల్లేమో జైలు కానా. పీడీలే కాలిపోతాము బాబు, పీడైలి కాలిపోతాము. ఇంటున్న మోగోళ్ళంతా మా మీద పెత్తందర్లే, ఇంటున్న మోగోళ్ళంతా మా మీద పెత్తందర్లే. పీడీలై కాలిపోతాము ఓ బాబు, పీడీలై కాలిపోతాము. ఆ బీడులు చేసే తల్లుల దగ్గర కూడా రాసిన చరిత్ర మన గద్దరన్నకు. సో ఇప్పుడు గద్దరన్న స్టాచ్యూ కూడా ట్యాంక్ బండ్ దగ్గర పెట్టాలి అనేసి అని అంటున్నారు. మరి మా ప్రజలకు 4 కోట్ల మంది తెలంగాణ ఉన్నలు రాష్ట్ర దేశవ్యాప్తంగా గద్దరన్న విగ్రహం పెట్టాలి, అది నా కోరిక, ప్రజలందరూ కోరిక. పెడతారని ఇంకా మేము ఎదురు చూస్తున్నాం. ఎదురు చూసి అది పెట్టకుంటే పెద్ద ఎత్తున కళాకారులు కదులుతారు. మా గద్దరన్న విగ్రహం పెట్టేదాకా, మా అందశ్రీ విగ్రహం పెట్టేదాకా మేము కొట్లాడుతూనే ఉంటాం. మా జీవితమే పాటలతో కొట్లాడారు కదా, ఏ తెలంగాణ కొట్లాడేది వచ్చింది కదా, ఎవరు లేలే. కళాకారులు గద్దరన్న మేము అనేక మంది చనిపోయిన చాలామంది
వాళ్ళందరూ కొట్లాడితేనే వచ్చిన తెలంగాణ. అలాంటి మా కళాకారులను గుర్తించాలి. ఆ నంది అవార్డు కూడా మేము ఉద్యమం చేసినాం, గద్దరన్నతో తిరిగినాం, పాడినాం, ఆడినాం. మాకు అనేక బాధలపై, ఉద్యోగాలపై మేము చాలా ఆగమైనాం. ప్రతి ఒక్కరికి అవార్డులు ఇచ్చేది మా లాంటి కళాకారులు కూడా ప్రభుత్వం గుర్తించి మాకు కూడా అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ ఛానల్ తరఫున మనం కోరుకుందాం. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఏదైనా గద్దరన్నకి సంబంధించి స్టాచ్యూ ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేయకపోతే మేము కళాకారులమంతా కలిసి ఏర్పాటు చేయాలని చెప్పేసి యుద్ధం చేస్తామనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అన్న చెప్పండి, అంటే ఎట్లా అనుబంధం ఉండే మీకు గద్దరన్న? ఫస్ట్ నేను మీకు పరిచయం కావాలి. నేను దండోర కళామండలి జాతీయ అధ్యక్షుని. మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో 30 సంవత్సరాలుగా నా ఆట పాట, నా గోసి గొంగడి కట్టి మరి 30 సంవత్సరాల్లో మరి ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర మాది. అప్పటికంటే ముందు గద్దరన్నతో ఉన్న సంబంధాలు మాకు చాలా ఉన్నాయి. కళాకారునిగా, ఒక అన్నగా, తమ్మునిగా. మరి మేము గద్దరన్న ఇక్కడ అలవాలుంటే మేము దేవరంజల్లో ఉంటాం. దేవరంజన్న పుట్టి పెరిగిన ఊరు. నాన్న మేమందరం కూడా గద్దరన్నతో బాగా ఆట పాటలు వాడి చరిత్ర మాకుంది. చివరి వరకు గద్దరన్న చనిపోయినది కూడా మరి గద్దరన్న వెంబడి మేము ఉన్నాం. ఈ గోసి గొంగడి నా డప్పు, నా గోసి గొంగడి అంతా కూడా అన్నెంబడి ఉంది. అన్నకు నిజమైన లేవాళ్ళు అర్పించే వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మేము గద్దరన్న వెంబడి ఇంచుమించుగా 40 సంవత్సరాలుగా అన్నెంబడి మేము ఉన్నాం. చివరి వరకు ప్రాణం పోయిన రోజు కూడా మేము వెంబడి ఉన్నాం. అన్నకు మాకు చాలా ఆనందం. ఎట్లుంది గత ప్రభుత్వం, ఎట్లుండే ఈ ప్రభుత్వం ఎట్లుండే? మరి గద్దరన్నను గుర్తించింది కాబట్టి మరి గద్దరన్న ఆశయం మీద మేమందరం పనిచేస్తాం. ప్రభుత్వం అయితే గద్దరన్నను గుర్తించి రేపు పొద్దున ట్యాంక్ బాండ్ మీద కూడా గద్దరన్న విగ్రహం పెట్టడానికి పెడతారు, తప్పకుండా పెడతాం. దానికి మా కవులు కళాకాలం మంది కూడా అందరం ఉంటాం. మీకు ఇష్టమైన పాట ఏందన్న గద్దరన్న? ఇగో అన్నకి పాటలు ఇస్తారు అసలు. సిరిమల్లేసటి కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూర్చున్నావెందుకమ్మా ఎందుకమ్మా, మోకాల మట్టుకు బురదాలో దిగబాడి ఎత్తోలేయని కాకు ఒక్కొక్క నారు వేసి, అయ్యో నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మ లచ్చుమమ్మ, నీ నడుములే ఇరిగేన లచ్చుమమ్మ లచ్చుమమ్మ, ఆహా సిరిమల్లె ఓహో సిరిమల్లె, ఆహా సిరిమల్లె సడి కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూర్చున్నావెందుకమ్మా ఎందుకమ్మా, కాలు గడుపులు మొక్కి దొరకు గయ్యాబోతే వరి మోపు ఎత్తుకొని బిరబీర నడువంగా, అయ్యో కాల్జారి పడ్డావా లచ్చుమమ్మ లచ్చుమమ్మ, నీ కాళ్ళయ్యి కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ, ఆహా సిరిమల్లె ఓహో సిరిమల్లె సటి కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూర్చున్నావెందుకమ్మా ఎందుకమ్మా. సో మీతో ఎట్లుండే అన్న, కళాకారులతో ఎట్లుండే? కళాకారులతోని ఏ పాట పాడినా పాట ఇలా నలుగురికి ఆదర్శంగా నిలిచి కాబట్టి ఇలా వేలాది మంది కళాకారులు బయటకు వచ్చాం. అన్న ఏ కార్యక్రమం చేసుకున్నాం. డప్పు సంగన ఈ గోసి గొంగళి నింబడి పెట్టుకొని ఎంతోమందికి సుగుర్తించినటువంటి గద్దరన్న. మరి గద్దరన్న గద్దరన్న అంటే పొడుస్తున్న పొద్దు మీద సాంగ్ అయితే గుర్తొస్తుంది. ఆ సాంగ్ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది పోరు తెలంగాణమా, కోట్లాది బ్రాహ్మణ, కరీంనగర్ ఆదిలాబాదు కత్తుల కోలాటమా, కన్నీటి గాదమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. సో గద్దరన్న గుర్తు చేసుకుని ఇప్పుడు 78వ జయంతి అయితే జరుపుకుంటున్నారు. వాళ్ళకి నివాళులు అర్పించడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? అమ్మ గద్దరన్నకి నివాళులు అర్పించడానికి వచ్చిన మేమందరం కూడా ఆయన ఆశల్లో భాగంగా మేమందరం కూడా వచ్చామని చెప్పి గుర్తు చేస్తే అన్నకు నిజమైన మేము నివాళులు ఇస్తాం తప్పకుండా. ప్రస్తుతం ముందు మాట్లాడడానికి యువజన పార్టీ అధ్యక్షుడు క్రాంతి కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరేం తెలుసుకుందాం. అన్న చెప్పండి, 78వ జయంతి గద్దర్ దగ్గర జరుపుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు ఆయనకు నివాళులు అర్పించడానికి? నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఒకవైపు బాధ కూడా ఉంది ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే. ఒకటి ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ గద్దర్ అంటే తన పాటతోని ప్రజల్లో చైతన్యాన్ని నింపినటువంటి ఒక మహాశక్తి. సో గద్దరు ఆయన ఏం చేసిండో ఏం చేయలేడు అన్ని పక్కన పెడితే ఆయనను ఒక కోణంలో ఎవరు చూడరు. ఆ చూడని కోణం గురించి నేను ఈరోజు చెప్తా. తర్వాత ఎందుకు బాధపడుతున్నాను అన్న విషయం మీకు అర్థమైపోతుంది. ఆ చూడని ఫ్యాక్ట్ మాట్లాడదాం అనుకుంటా. అంతే. ఇప్పుడు చూడని కోణం ఏంది అని అంటే, ఆయన చాలా చాలా చేసిర్రు. ఇక అంత పక్కన పెట్టేస్తే ఒక ఇంపార్టెంట్ విషయం, ఇవాళ రేపు రకరకాల మనుషులు రకరకాల పనులు చేస్తారు. ఒకడు బూట్లు అమ్ముకుంటాడు, ఒకడు కార్లు అమ్ముకుంటాడు, ఒకడు ఇంకేదో వ్యాపారం చేసి పైసలు సంపాదించుకుంటాడు.
కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మన వ్యవస్థలో విద్యను అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఆయన చాలామంది హైలైట్ చేయని విషయం ఏంటంటే మహాబోధి స్కూల్ అని చెప్పేసి అక్కడ భూదేవి నగర్లో ఒక స్కూల్ స్థాపించి ఆ స్కూల్ కూడా చాలా బాగుంటుంది, చుట్టూ గ్రౌండ్ అయి ఉండొచ్చు. హీ హాజ్ స్పెంట్ హిస్ లైఫ్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ త్రూ దట్ స్కూల్. సో ఐ డోంట్ రిమెంబర్ ఇయర్ అండ్ ఆల్ హిస్టరీ అండ్ ఆల్, బట్ యా ఆయన స్థాపించారు. అండ్ మాకు ఇన్స్పిరేషన్ అక్కడి నుండి వస్తుంది అనమాట. ఎందుకంటే బీయింగ్ యువజన పార్టీ వీ ఫైట్ ఫర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. గద్దర్ అన్న చెప్పింది ఒకటి, బానిస బతుకులు వద్దురాబాయి మనం కొట్లాడాలి అని చెప్పిండు. ఆ చైతన్యాన్ని ప్రజలందరిలో నింపిండు. అదే ఇన్స్పిరేషన్ పెట్టేస్తారా? 100%. ఇప్పుడు మన పార్టీకి యువజన అన్న పదాలు కూడా ఆయన నుండి వచ్చినాయి. చాలా మందికి విషయం తెలియదు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే ఆయన ఒక చిన్న ఎడ్యుకేషనిస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఒక విద్యా వ్యవస్థను స్థాపించండి. తెలంగాణోడు అయ్యుండి తెలంగాణలో ఒక విద్యా వ్యవస్థ స్థాపించి చాలామంది పిల్లలకు విద్యను అందించేటువంటి ప్రక్రియలో ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాము ఈ నారాయణ, చైతన్య ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లల్లో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు. అందులో పొట్టగోస్తే అక్షరం రాదు, లక్షలు ఫీజులు దొబ్బుతున్నారు స్కూళ్ళల్లో కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ బాయ్కాట్ చైనా అనే క్యాంపెయిన్ చేస్తున్నాం. చైనా అంటే పక్క దేశం కాదు, చై అంటే చైతన్య, నా అంటే నారాయణ. మనకు వద్దు, ఈ వద్దు మనకు తెలంగాణలో. సో మాకు ఇన్స్పిరేషన్ ఏంది అని అంటే ఆయననే. ఎందుకంటే ఆయన పెట్టిండో స్కూలు నడిపిస్తున్నాడు. ఈరోజు తెలంగాణలో ఉన్న చాలామంది ఆ స్కూలు దాని విధి విధానం చూసేసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇదొకటి బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంతమంది పిల్లలు చచ్చిపోయారు. మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా అని చెప్పేసి గద్దరన్న వాడిన పాట లేకపోతే తెలంగాణ ఉద్యమం కంప్లీట్ అయ్యేది కాదు. ఆ పాటతోనే ఉద్యమం కంప్లీట్ అయింది. తెలంగాణ ఉద్యమం మనం చేసింది మన ఆత్మాభిమానం కోసం, ఆత్మ గౌరవం కోసం చేసినాం. ఇంతమంది పిల్లలు చచ్చిపోతుంటే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఏమవుతుంది, ఏడిగిపోతుంది. సో కాబట్టి ఈ ఒక్క విషయంలోనైతే చాలా బాధ అనిపిస్తుంది. రోజు కాలేజీలలో వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక చాలామంది చనిపోతారు. ఆ రోజు ఆయన పాట పాడిండు, బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి నేను బొంద పెడతాం కొడుక నైదాం సర్కల్ రోడ్ అని పాడిండు. ఈరోజు అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళందరినీ బొంద పెట్టాల్సిన రోజు దగ్గర పడ్డది. దీనికి మళ్ళీ నేను కాళోజీ గారు చెప్పిన మాట చెప్తా. ఆయన ఏమన్నాడంటే బయటోన్నైతే ఉరికి చురికి చెల్లగొట్టు అన్నాడు, మనోడు తప్పు చేస్తే ఆయన బొందబెట్టని అన్నాడు. సో వీళ్ళందరూ చెప్పింది ఒకటే. తెలంగాణ కవులు ముఖ్యంగా గద్దర్ గారైనా కాళోజీ గారైనా కూడా చెప్పింది ఇదే. సో దాన్ని మేము పాటిస్తాం 100%. స్టేట్లో ఇవి ఉండవు. నారాయణ అనే చైతన్య అనే పేర్లు కొన్ని రోజుల తర్వాత విన్నారు. ఫైట్ చేస్తారా? పెద్ద పెద్దలో చైలు ఉంటాయి కదా. ఉండని వాళ్ళందరికంటే ఎక్కువ మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలు. వీళ్ళు ఖాళీ పైసలు తీసుకుంటారు తప్ప ఏమి ఇస్తలేరు మన పిల్లలకు. మనం ఏంది గవర్నమెంట్ స్కూల్ అంత బాగాలేవు, ఏదో కష్టమో నష్టమో ఏమైనా కానీ మన పిల్లల్ని మంచి స్కూళ్ళలో కాలేజీలలో చదివించుకోవాలని చెప్పేసి ఇక స్తోమత ఉన్నా లేకున్నా, నేను ఒక రైతుని అనుకోండి, నాకు స్తోమత ఉన్నా లేకున్నా ఆస్తులు అమ్మేసి పైసలు కడుతున్నాను. పైసలు కట్టి ఆస్తులు అమ్మి మా కొడుకు చదువుకుంటాడు అనుకుంటే చదువుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్లకు వీళ్ళు విద్యను అయితే ఇస్తలేరు, ఫీజులు గుంజుకుంటున్నారు, చదువు రాదు, సర్టిఫికెట్లు ఇచ్చి బయటికి వెళ్ళగొడతారు. లాస్ట్కి ఆత్మహత్యలు అండ్ బతుకున్న జీవోత్సవాల్లాగా తయారయ్యే పరిస్థితి ఈరోజు విద్యార్థులకు దాపరమైంది. దీని గురించి బాధ అనిపిస్తుంది. సంతోషించే విషయం ఏంటంటే మన తెలంగాణలో ఆయన ఎట్లాంటోడు అంటే గద్దర్ గారు ముట్టుకుంటే ఇది చేయలే అది చేయలే, ప్రజల కోసం ఏదో ఒకటి ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు. మమ్మల్ని కలిసినప్పుడు అరే మీరు యువ అన్న పేరు పెడితే బాగుంటుంది అని చెప్పేసి మంచి సజెషన్ ఇచ్చాడు. అందుకే మా పార్టీ ఇండియన్ నేషనల్ యువజన పార్టీగా ఏర్పడ్డది. అండ్ మా దురదృష్టం ఏంది అని అంటే ఆయన మా కోసం పాట కూడా వాడతా అని చెప్పి ప్రామిస్ చేసిర్రు, పాట రాసిర్రు, బట్ అది జరగకుండానే ఇక ఆయన కాలం చేసారు అనమాట. సో గద్దర్ గారు పాడించే అవకాశం ఉంది ఇక అది ఎక్కడ పెట్టిర్రో ఏందో తెలియదు. జస్ట్ ఆ రోజు కొన్ని లిరిక్స్ విన్నాము. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ యువత విద్యార్థి సమస్య గురించి ఖచ్చితంగా పాటలు వస్తాయి. ఉద్యమం కూడా గట్టిగా ఉద్రిక్తంగా ముందుకు తీసుకెళ్తాము. ఎందుకంటే మన ఫ్యూచర్ మన యూత్ అంటే స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యూచర్ కరెక్ట్గా ఉండాలి, మన స్టేట్ ఫ్యూచర్ కరెక్ట్గా ఉండాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. అది లేనప్పుడు అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషనే లేనప్పుడు ఇక మనకు ఏదున్నా లేకున్నా వేస్ట్. విద్యా వైద్యం ఈ రెండే ప్రతి ఒక్కరికి అందాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. ఇవి కానప్పుడు ఏదున్నా ఒకటే లేకున్నా ఒకటే. సో గద్దర్ గారి గురించి అయితే ఒక మాటలో ఫైనల్లీ చెప్పాలి అని అంటే చైతన్యం. ఆయన పాట ప్రజల గుండెల్లో చైతన్యాన్ని నింపింది.
ఆ చైతన్యాన్ని మళ్ళీ ప్రజల్లో నింపి ఆ గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మేము ఈ విద్యా వ్యవస్థలో సంస్కరణల గురించి పోరాటం చేస్తున్నాం. ప్రజలందరినీ కూడా అవే గద్దర్ ఆశయాలను మేము సాధించే విధంగా మాకు సపోర్ట్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ. ప్రభుత్వం అయితే నాకు సపోర్ట్ చేసి గద్దర్ అవార్డ్స్ కానీ అవి కావచ్చు చేసింది. గత ప్రభుత్వం ఏం చేయలేదు, దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఎట్లుందంటే ప్రభుత్వాలలో కూడా అందరూ ఒక తిరగలేరు. ఇప్పుడు అది అటు పాత ప్రభుత్వం అయి ఉండొచ్చు, కొత్త ప్రభుత్వం అయి ఉండొచ్చు. అందులో 10 మంది మంచిగా ఉంటారు, కానీ మెయిన్ ఉండేటోళ్ళు అటు ఇటు అన్నట్టుగా అయిపోతుంది. కొంతమంది నోర్లు నొక్కి పెట్టేస్తారు. సో రాజకీయ పార్టీలలో కూడా ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది. నియంత పాలనలాగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల ధోరణి పోతుంది. దానివల్ల ఎదుర్కొంటున్న సమస్యలే ఇందాక మీరు చెప్పినట్టు అటువంటి సమస్యలు. ఎందుకంటే ఒక రకమైన వివక్షణ అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, రకరకాల కాంట్రవర్సీస్ అయినాయి, మనం చూస్తూనే ఉన్నాము. సో ఇక్కడ కులమే అయి ఉండొచ్చు, మనం ఎన్ని ఉన్నా అవుననుకున్నా కాదనుకున్నా ఈ వివక్షణ అయితే ఖచ్చితంగా ఉంది. సో గత ప్రభుత్వము ఆ పని చేయలేదు కాబట్టి ఓడగొట్టేసి ప్రజలు కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారు. సో ఈ ప్రభుత్వం కూడా అట్లా చేయకపోతే అదే రిపీట్ అవుతుంది, అంతే. ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు నిజమైన నివాళి ఏంటిదంటే ఆయన ఆశయాలను తీసుకొని పోవడం. గద్దరన్న ఏం కోరుకుండు? బుద్ధుడు, పూలే అంబేద్కర్, మార్క్సు జ్ఞాన సిద్ధాంతం, ఓటు విప్లవం వర్ధిల్లాలని చెప్పిండు. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. కానీ పెద్ద కుట్ర ఏం జరుగుతుందంటే గద్దరన్న అంటే కాంగ్రెస్ అంటే గద్దరన్న అనే ఒక వాతావరణం తీసుకుపోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఆయన బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు. కాబట్టి గద్దరన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని అంటే ఆయన పిలుపునిచ్చినటువంటి పిలుపును సిద్ధాంతాన్ని తీసుకొని పోవాలి. కాబట్టి ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తుంది మీ వాహిని టీవీ ద్వారా. సో గద్దరన్న స్టాచ్యూకి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కడ? ట్యాంక్ బండ్ దగ్గర 100% గద్దరన్న విగ్రహం ఉండాలి. గద్దరన్న కళాశాలలు కూడా ఉండాలి. ఉందంట, ఆల్రెడీ ఒక కళాశాల కూడా ఉందంట. అధికారికంగా ఉండాలి. ఆయన చరిత్ర కావాలి, ఆయన పేరు మీద అనేకమైనటువంటి పరిశోధనలు జరగాలి. తెలంగాణకు ఉపయోగపడే ఆయన ఏం కోరుకుండో ఆ కోరుకునే హిస్టరీ మొత్తం విద్యార్థులు నేర్చుకునే విధంగా, చదువుకునే విధంగా ఒక ఉండాలి. మీరు ఏం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు గద్దరన్న దగ్గర నుంచి? గద్దరన్న పాట మాట ఆయన బాట. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన రెమ్మలు, త్యాగాల గురుతులు, మా భూములు మాకేనని బల 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 హ మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, ఊరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, విడిపోయిన బంధమా, చెదిరిపోయిన స్నేహమా, ఎడబాసిన గీతమా, ఎదల నిండా గాయమా, బల 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 హ పూలు పుప్పడిలా పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా, బల 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 మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా. మా పాలన మాకేనని. ఈరోజు మన పాలన వచ్చిందా? రాలేదు. తెలంగాణ వస్తే మన పాలన వచ్చినట్టు కూడా. తెలంగాణ వస్తే విలమ దొరలు పాలించారు. విలమ దొరలు పోయినాక ఇతర రెడ్డి దొరలు వచ్చారు. మా పాలన మాకే అంటే ప్రజలు పాలించే పాలన కావాలి. 100కి 93% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేదలు 100కి 93% మంది ఉన్నటువంటి వాళ్ళు పరిపాలించాలి. సర్పంచ్కి రిజర్వేషన్ ఉంది, ఎంపీటీసీకి రిజర్వేషన్ ఉంది, జడ్పీటీసీకి రిజర్వేషన్ ఉంది, అన్నిటికీ రిజర్వేషన్ ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి అనే సీటుకు రిజర్వేషన్ లేదు. ఆయన స్ఫూర్తితో నేను రాసిన అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా
అధికారం ఎందుకు ఇస్తలేరు అడుగుదాము లెమ్మురా. తన వాళ్ళనేమో అధికారులు చేస్తుండ్రు, మన వాళ్ళనేమో జీతగాళ్ళు చేస్తుండ్రు. మనకు 1,00,000 వచ్చినా 2,00,000 వచ్చినా సాలరీ అంటారు. సాలరీ అంటే ఏంటి తెలుగులో? జీతమే కదా. అంటే వాళ్ళు ఇచ్చేటోళ్ళు అయ్యారు, మనం తీసుకుంటుంటాం. కానీ 93% మంది ఉన్న మనం పాలించాలి, మనం అధికారులుగా ఉండాలి. కానీ సాధ్యం చేయడం కోసమే ఆయన సిద్ధాంతం తీసుకొని వచ్చిండు, ఓటు విప్లవం వర్ధిల్లాలని. 50 ఏళ్ళు తూటా విప్లవం అన్నాడు, ఆ తర్వాత ఓటు విప్లవం అన్నాడు. ఆ ఓటు విప్లవాన్ని తీసుకుపోయిన వాళ్ళు నిజమైన వారసులు అవుతారు. ఆహా ఓహో అనగానే, డోలు కొట్టంగానే, డప్పు కొట్టంగానే, ఆయన పట్టుకొని ఇట్లా పూజించగానే వారసులు కాలేరు ఎవరైనా. ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాన్య లాంటి వాళ్ళు అనేక మంది కవులు కళాకారులు ఎవరైతే ఉన్నారో పేద ప్రజల పక్షాన వాడే వాళ్ళందరూ వారసులు అవుతారు. కాబట్టి అన్ని ఇస్తుండ్రుగా అని తమ్మురా, అధికారం ఎందుకు ఇస్తలేరు అడుగుదాము లెమ్మురా. గొల్ల కుర్మలకేమో గొర్రెలు మేగలిచ్చినారు, ఏమి లేనొల్లనేమో బర్లగా ఏమన్నారు. గొర్రెలను బర్లనేమో మన గొప్ప చెప్పినారు, అధికార పగ్గాలు వాళ్ళు పట్టుకున్నారు. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా. అంటే గొల్ల కుర్మల వాళ్ళ కొడుకు మళ్ళీ గొర్రెలే కాయాలి, పేదోడు మళ్ళీ బర్రెలే కాయాలి, గౌలోళ్ళు మళ్ళీ దాలే ఎక్కాలి, ఒడరోళ్ళు అయితే మళ్ళీ బండలే కొట్టాలి, డక్కులు అడుక్కొని తినాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టాలి. మీరు ఎట్లున్న వాళ్ళు అట్నే ఉండాలి. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఆయన పోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, ఆయన పోతే ఇంకో రెడ్డి కావాలి, ఎటు పోతే రావు కావాలి, రావు పోతే రెడ్డి కావాలి. కానీ మనం అదే బర్రెలు, అదే గొర్రెలు, ఉచిత పథకాలు. ఇప్పుడు ఉచిత బస్సు అంటున్నావు, కానీ ఉచిత విద్య ఎందుకు ఇస్తలేవు? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళను మూసివేసే కుట్ర చాలా రోజులు జరుగుతుంది. నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అసలైన విద్య అందిస్తే, అసలు ప్రైవేటు స్కూళ్ళను రద్దు చేసి, ప్రైవేట్ హాస్పిటల్ను రద్దు చేసి ఈరోజు విద్యా వైద్యం గవర్నమెంట్నే ఒరిజినల్గా తీసుకురావచ్చు కదా. తీసుకురారు. ప్రధాన ఏజెండా ఏంటంటే రాజ్యాధికారం రావాలి. ఆ రాజ్యాధికారము గద్దరన్న కోరుకున్నాడు. బానిసల రాలిండిరా, ఈ బాన్సన్ బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, బల 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 అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురా, బానిసల రాలిండిరా, ఈ బాన్సన్ బతుకులు వద్దురా. అడక తింటే ఆకలి తీరదు. నువ్వెంతసేపునా నీ కుర్చీ పక్కన బట్టి కుక్కలాగా కూర్చోబెట్టుకుంటారు తప్ప అధికారులాగా కూర్చోబెట్టుకోరు. రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా ఓటు విప్లవం రావాలి. ఆ ఓటు విప్లవాన్ని తీసుకొని పోవాలని చెప్పిండు గద్దరన్న. చివరిగా ఆయన గురించి రాసిన, పొడుస్తున్న పొద్దు కోట్ల మంది నీ నాదము, జై తెలంగాణము జన ఉద్యమాల గానము, జై జై బోలో జై హో గద్దరన్న, జై 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 బోలో జై హే గద్దరన్న. గోసి గొంగడి వేసి కాళ్ళకు గజ్జలు గట్టి, డప్పు సంకన వేసి పల్లె పల్లె తిరిగేరా, పోరు పాట వాడేరా, జై జై బోలో జై హో గద్దరన్న. అన్నల పాటలు వాడితే వెన్నుల తూటాలు దింపే, రక్తమేరులై పారిన పోరు పాట నిడువలేదు, జనం బాట నిడువలేదు, జై జై బోలో జై హో గద్దరన్న. గద్దర్ అంటే ఒక తూటా విప్లవం, గద్దర్ అంటే ఒక ఓటు విప్లవం. ఈ తూటా విప్లవం గురించి మాట్లాడిన వాళ్ళు, ఓటు విప్లవం గురించి మాట్లాడిన వాళ్ళు గద్దర్ వారసులు అని చెప్తారు. కానీ వాళ్ళు వారసులు కాదు, వాళ్ళు జిరాక్స్ కూడా కాదు. కాబట్టి గద్దరన్న ఆశయాలు కొనసాగించాలంటే ఆయన ఓటు విప్లవాన్ని ముందు తీసుకుపోవాలని తెలియజేస్తూ, బుద్ధుడు, పూలే, అంబేద్కర్, మార్క్స్ జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకుపోయిన వాళ్ళే నిజమైన వారసులు ఎదురని తెలియజేస్తూ ఈ వాహిని టీవీకి ప్రత్యేకంగా చేయమని తెలియజేస్తున్నాను.